నమస్తే అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో డిఏపి మార్కెట్లో దొరకనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఇతర ఎరువులు ఏమున్నాయో తెలుసుకుందాం. అవి ఒక 3 ఉన్నాయి. ఒకటి టీఎస్పి, ఒకటి ఎస్ఎస్పి, ఒకటి ఎంఏపి. మధ్య తేడాను మనం డిఏపితో పోల్చి మొత్తం క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్. ఇందులో ఏ పోషకాలు ఉంటాయో మనం తెలుసుకుందాం. నత్రజని 18%, భాస్వరం 48% ఉంటుంది. ఇందులో అత్యధికంగా భాస్వరం ఉంటుంది. ఇది నేల pH విలువను తగ్గిస్తుంది. ఇప్పుడు టీఎస్పి అంటే ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్. ఇందులో ఫాస్ఫరస్ 46% ఉంటుంది, కానీ నత్రజని అనేది ఉండదు. కావున మనం డిఏపికి సమానంగా దీన్ని మనం ఉంచాలి. కాబట్టి 20 kg యూరియా కలిపినట్లయితే డిఏపి సమానంగా ఉంటుంది. ఈ మార్కెట్ ప్రైస్ కూడా వచ్చేసి డిఏపి సమానంగా ఉంటుంది. 1350 రూపాయలు మార్కెట్లో మనకు లభిస్తుంది. తర్వాత ఎస్ఎస్పి అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. ఇందులో భాస్వరం 16%, సల్ఫర్ 11%, కాల్షియం 19% ఉంటుంది. ఇది చౌడు నేలలు మరియు pH విలువ ఎక్కువ ఉన్న నేలల్లో దీన్ని వాడుకోవచ్చు. అంటే మనం దీన్ని డిఏపికి సమానం చేయాలంటే 3 ఎస్ఎస్వి వస్తాలు కలిపి వీటితో పాటు 20 kg యూరియా మనం కలిపి చల్లుకోవచ్చు. ఈ విధంగా మనం చల్లడం వల్ల డిఏపికి సమానంగా ఉంటుంది. లాస్ట్ ఇది ఎంఏపి. ఎంఏపి అంటే మోనో అమోనియం ఫాస్ఫేట్. ఇందులో నత్రజని 11%, భాస్వరం 52% ఉంటుంది. ఇందులో భాస్వరం అనేది ఎక్కువగా ఉంటుంది. డిఏపిలో నత్రజని ఎక్కువగా ఉంటుంది. దీని ఎంఏపిని చౌడు నేలలు, సున్నపు నేలలు ఉంటే ఎంఏపిని వాడుకోవచ్చు.